వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. గత 5 ఏళ్ల వైసీపీ పరిపాలనా కాలంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని సాగించినటువంటి అక్రమ నిర్మాణాలు, భూ ఆక్రమణలు, అడ్డగోలుగా చేసినటువంటి కబ్జాలన్నిటి మీద ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతోంది. అయితే ఇదే సమయంలో వైసీపీ నేతలు మాత్రం మళ్ళీ ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అనేటువంటి పాతపాటనే పాడడం ప్రారంభించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు అయితే ఇంకో అడుగు ముందుకేశారు. ఏకంగా తన ఫామ్ హౌస్ నిబంధనలకి విరుద్ధంగా లగ్జరీ ఇల్లు, స్విమ్మింగ్ పూల్ నిర్మించుకున్నారనే ఆరోపణల మీద అధికారులకి సర్వేలకు నోటీసులు ఇవ్వగానే ఆయన మీడియా ముందుకు వచ్చేసి పెద్ద ఇచ్చిన రచ్చ చేయడం అనేది ఇప్పుడు చర్చగా మారిపోయింది. అసలు అక్కడ ఏ తప్పు జరగలేదు అంటే, అనుమతులని సక్రమంగా ఉన్నాయంటే, అధికారులను సర్వే చేయనివ్వడంలో సమస్య వచ్చింది ఏమిటి ఆయనకి? నిప్పులాంటి నిజాయితీ ఉంటే విచారణకు సహకరించి తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవాలి కదా. కానీ దానికి బదులుగా ఆరోపణలు సృష్టించి మీడియా దృష్టి మళ్లించేందుకు, ప్రజల దృష్టి మళ్లించేందుకు మీడియా ముందు ఆగ్రహావేశాలు ప్రదర్శించడం అనేక అనుమానాలకి తావిస్తోంది. వైసీపీ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా సాగినటువంటి అక్రమ సంపాదన, ఆస్తుల కూడబెట్టుడు పర్వం ఇప్పుడు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. 5 ఏళ్ల పాటు అధికార బలంతో సామాన్యుల భూములు, ప్రభుత్వ ఆస్తులను చెరబట్టిన నేతలు ఇప్పుడు లెక్కలు తేల్చమంటే బాధితుల్లో నటిస్తున్నారు. అంబటి రాంబాబు లాంటి నేతలు నోటీసుల్ని ఎదుర్కొనే బదులుగా మీడియా ముందు గంతులు వేయడం వెనుకున్న అసలు ఉద్దేశం స్పష్టంగానే కనిపిస్తుంది అనేటువంటి వాదన కూడా వినిపిస్తోంది. అది ప్రజల్లో సానుభూతి సంపాదించడం, విచారణని రాజకీయ రంగులోకి మళ్లించి దారి మళ్లించడం, తప్పులు చేసినప్పుడు శిక్ష తప్పదు అని తెలిసినప్పుడు దొంగల తెలివితేటలు ఇలా పనిచేస్తాయి. నోటీసులు ఇవ్వడమే తప్పైతే ఇక చట్టం ఎందుకు, వ్యవస్థలు ఎందుకు అనే ప్రశ్నలు సహజంగానే తలెత్తుతూ ఉన్నాయి. చట్టం ముందు అందరూ సమానమేనా? వైసీపీ నేతలు తమపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పాల్సింది పోయి వాటికి రాజకీయ రంగు పులిమి తప్పించుకోవాలని చూస్తున్నారు. స్విమ్మింగ్ పూల్స్, విశాలవంతమైన భవనాలు నిర్మించుకునేందుకు నిధులు ఎక్కడివి, అనుమతులు ఎవరిచ్చారు అనే ప్రాథమిక ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే. ప్రభుత్వం పక్షపాతంగా వ్యవహరిస్తోంది అని ఆరోపించే ముందు తమ వద్ద ఉన్న ఆధారాలు బయటపెట్టడం అనేది అవసరం. చట్టానికి ఎవరు చుట్టాలు కారు. సామాన్యుడికి ఒక న్యాయం, మాజీ మంత్రులకి మరో న్యాయం ఉండదు. విచారణకు సహకరించకుండా గందరగోళం సృష్టించడం, ఆరోపణల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంగా ఇదంతా కూడా కనిపిస్తోంది. అక్రమంగా సంపాదించిన ఆస్తులను కాపాడుకోవడానికి కొంతమంది రాజకీయ నేతలు వేస్తున్న ఎత్తుగడలను ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. మేమేం తప్పు చేయలేదు అని నిరూపించడానికి బదులుగా మమ్మల్ని వేధిస్తున్నారు అనే కథను నడపడం ఇప్పుడు సర్వసాధారణ రాజకీయ వ్యూహంగా మారిపోయింది. కానీ చట్టానికి ఉన్న పదును ముందు ఏ ఎత్తుగడలు ఎక్కువ కాలం నిలవలేవు. అక్రమ కట్టడాలను గుర్తించడం, సర్వే చేయడం అధికారులు అందరి బాధ్యత. దానికి అడ్డుపడ్డం అంటే రాజ్యాంగ వ్యవస్థలను సవాల్ చేయడమే. చేసిన తప్పులకి సమాధానం చెప్పలేక ఇలాంటి డ్రామాలకి తెరలేపడం రాజకీయ నైతికత ఎంత దిగజారిందో చెప్పే ఉదాహరణగా మారుతోంది ఇది. సో దీంట్లో అంబటి రాంబాబు గారు ఒక 22 ఎకరాల భూమిని కొన్నారు. ఆ అధికారులు మీరు భూమి ఎక్కడ కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎలా కొన్నారు అని ఎవ్వరు అడగలేదు. ఎలా కట్టారో అనేటువంటి ప్రశ్న అడుగుతున్నారు. స్విమ్మింగ్ పూల్ కావచ్చు, లేదంటే విలాసవంతమైనటువంటి ఒక భవనం కావచ్చు, ఫామ్ హౌస్ లాగా, అది కూడా అది వ్యవసాయ భూమి అంటున్నారు. కాబట్టి మరి దాన్ని చేంజ్ చేశారా లేదా అనేటువంటి విషయాలు అయితే ఇంకా పూర్తిగా తెలియాలి. అయితే అంబటి రాంబాబు గారు దీని మీద క్లారిఫికేషన్ ఇచ్చారు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కొన్నారా, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కొన్నారా, అప్పుడప్పుడు సంపద పోగేసుకున్నప్పుడు కొనుక్కున్నారా అనేది అది ఆయన వ్యక్తిగతం, ఎవరు తప్పట్టే లేదు. ఆయన సత్తెనపల్లిలో కాకపోతే, ఇంకో చోట కాకపోతే, శాన్ ఫ్రాన్సిస్కోలో కూడా ఆయన భూమి కొనుక్కోవచ్చు, అక్కడ బిల్డింగ్ కట్టుకోవచ్చు, తప్పలేదు. బట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఉంటాయి. మేము కొన్నాము 22 ఎకరాల్లో ఇలా చేసాము, అందులో ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ కాదు అది. అంతకుముందే అక్కడ ఒక చిన్నపాటి రేకుల షెడ్ ఉండేది. ఆ రేకుల షెడ్ని తీసేసి అక్కడ ఈ బిల్డింగ్ కట్టడం జరిగింది. అదేం రెసిడెన్షియల్ కాదు, అది కేవలం ఫామ్ హౌస్ లాంటిది మాత్రమే. అలాగే అక్కడ ఉన్నటువంటి బావిని తీసేసి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ కట్టుకోవడం జరిగింది అని చెప్పని అన్నారు. సో నిబంధనలని ఉల్లంఘించి మరి ఆయనకి రిజిస్ట్రేషన్ చేసింది ఎవరు, ఆ తర్వాత నిర్మాణం జరిగింది ఎక్కడ, ఇవన్నీ కూడా అందులో పరిగణలోకి వస్తాయిగా, ఖచ్చితంగా వస్తాయి. సో ఇక్కడ ఈయన కట్టినప్పుడు అధికారులు ఎవరున్నారు, పర్మిషన్లు ఎవరు ఇచ్చారు, ఏ ప్రకారం ఇచ్చారు, ఇవన్నీ కూడా చూస్తారు. కోర్టు ఆర్డర్స్ అనేవి ఉన్నాయి దీనికి సంబంధించి. గతంలో సుప్రీంకోర్టులో కూడా దీని మీద సమ్ డిస్కషన్ కూడా నడిచింది కొన్ని కేసులకు. ఇలాగే ఏం చేస్తున్నారు అసలు ఈ ఫామ్ హౌస్లో ఉన్నటువంటి పాయింట్ తోటి ఇంకో దాంతో ఇలాగ పర్మిషన్లు ఎవరిస్తున్నారు అని చెప్పని గతంలో కూడా చాలా వచ్చాయి. అలాగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసుకున్నప్పుడు అంబటి రాంబాబు గారు ఆయన కొనడం గురించి కాదు, పర్మిషన్ తీసుకునే కట్టారా, ఏకంగా ఒక పెద్ద విలాసవంతమైనటువంటి ఫామ్ హౌస్ విత్ స్విమ్మింగ్ పూల్ ఆయన డబ్బులతోటే కొనుక్కున్నారని అనుకుందాం. బట్ దానికి పర్మిషన్స్ ఏమున్నాయి, ఏ పర్మిషన్స్ తోటి వాటిని అక్కడ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది అనేదే ప్రధానంగా తెలియాల్సినటువంటి సమాధానం.
చూద్దాం అంబటి రాంబాబు గారి మీద అధికారులు ఏం చెప్తారు. అలాగే రేపటి నుంచి మళ్ళీ ప్రెస్ మీట్లు పెట్టి నా భూమి మీద పడుతున్నారని అంబటి గారు ఏమన్నా ఆక్రోశం వ్యక్తం చేస్తారా? లెట్స్ వెయిట్ అండ్ సీ. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.